సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్‌గా ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ కంప్లీట్‌గా హార్డ్ అవ్వక మెత్తగానే ఉండి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు బెండ్ అయిపోతుందో అండ్ అటువంటి వాళ్ళలో షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా, ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళలో ఎక్కువ మందిలో ఈ పెన్నిస్‌కి వచ్చే బ్లడ్ సప్లైలో ప్రాబ్లమ్ ఉండటమే ఒక మెయిన్ రీజను. సో ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో అండ్ ఈ అంగం పూర్తిగా గట్టిపడక మెత్తగానే ఉండి సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో ఎక్కువ మందిలో ఈ బ్లడ్ సప్లై తగ్గిపోవటం వల్ల ఈ సమస్య వస్తది కాబట్టి ఒకసారి కుదిరితే మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా ముఖ్యంగా ఈ అంగస్తంభన సమస్య ఉండి దానివల్ల సెక్షువల్‌గా ఇబ్బంది పడుతుంటే మీకు గనక ఈ అంగానికి సంబంధించిన రక్త సరఫరా ఎలా ఉంది? దానివల్ల ఏమన్నా సెక్షువల్‌గా సమస్యలు వస్తున్నాయని తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ ఒకసారి మా హాస్పిటల్‌కి వస్తే అసలు మీ అంగస్తంభన సమస్య రావడానికి గల కారణం ఏమిటి? అండ్ దానికి ఎంత సివియర్‌గా ఉంది మీకు ఆ ప్రాబ్లమ్ అనేది చెక్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి డెఫినిట్‌గా మీకు ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయి మీ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాండి. గ్యారంటీగా మీకు సెక్షువల్‌గా ఏ సమస్య ఉన్నా దానికి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.